కేటాయించే విషయంలో ప్రతి ఒక్కరూ కాస్తంత సంయమనం పాటించాలి. పార్టీ నిర్ణయానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి పనిచేయాలని కోరారు. టీడీపీ జనసేన పార్టీ పొత్తులో బీజేపీ పార్టీ పోటీ చేసే నిర్ణయాన్ని బీజేపీ అధినాయకత్వం ఖరారు చేయలేదని కొనిదెల నాగబాబు అన్నారు. నిన్న న్యూస్ ఛానల్స్ చూస్తున్నారు బట్టి మేబీ వ్యక్తిగతం బట్ పార్టీ నుంచి నాకు మాకు ఎటువంటి సందేశాలు రాకపోయినా మేము నాకు కూడా అనిపించింది డెఫినెట్గా బీజేపీ కూడా ఈ కూటమిలో కలుస్తారని నమ్మకవచ్చు. థ్యాంక్ యూ. ఈరోజు ఆత్మీయ సమావేశం చాలా మందికి సీనియర్ నాయకులకి ఇన్విటేషన్ లేదని చెప్పేసి వాగ్వేదాలు అవన్నీ కూడా మేము సాల్వ్ చేసుకున్నాం. మా ఎన్ఆర్ ఇష్యూస్ డెఫినెట్గా మేము సాల్వ్. ఎవరైతే సరైనటువంటి సిచ్యువేషన్ కుదరదు ఇలా వచ్చేదానికి కుదరదు వాళ్ళందరూ మాట్లాడి మేము సాల్వ్ చేస్తాం. మీరు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఒక సైనికులు ఇది ఉంది. ఎక్కడ మా ప్రెసిడెంట్ గారు అనౌన్స్ చేసిన చాలా నేను ఒక జన సైనికుడిగా నా పని ఏంటంటే మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే దాన్ని తూచా తప్పకుండా అమలు చేయడమే మాది. కాబట్టి ఎటువంటి నిర్ణయాలైనా ఎటువంటి విషయాలైనా సరే పార్టీ పవన్ కళ్యాణ్ గారు టీడీపీ చంద్రబాబు గారు ఈ అలయన్స్ నిర్ణయించిన తర్వాత ముందుకెళ్తున్నారు. మాకు వ్యక్తిగతమైనటువంటి ఆలోచన అంటే మాకు ఎటువంటి ఐడియా లేదు. వాళ్ళు ఏం చెప్తారు విజయ్ అనే వేరే దైనపత్రి గారు అందరికీ తెలిసినటువంటి వాళ్ళు కలుస్తారు. ఎలాగో టీడీపీ జనసేన అలయన్స్ ఆ సందర్భంలో కలిసారు. ఏం చేయాలని దయచేసి మీరు కూడా ఇలా ప్రశ్నలు అడుగుతుంటే నాకు ఏం సమాధానం చెప్పాలి చెప్పేదాకా ఆగితే బాగుంటుంది. కొన్నిసార్లు సినిమా క్లైమాక్స్ దాకా చూస్తే బాగుంటుంది. అది కూడా వాళ్ళు 7వ జాబితా 1,00,000 జాబితా తీసిస్తున్నారు. వాళ్ళ వ్యక్తిగత దాంట్లో ఎటువంటి నాయకత్వం